కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జగదేవ్పూర్ మండల పరిధిలోని తిగులు గ్రామంలో ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మాజీ సర్పంచ్ కప్పర భానుప్రకాష్ రావు, మాజీ ఎంపీటీసీ మంజుల మహేందర్ రెడ్డి, సిపిఐ నాయకులు దయాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుందని తెలిపారు. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భిక్షపతి, రాధాకృష్ణారెడ్డి, జంగని ఐలయ్య, చౌదరి కరుణాకర్, నరసింహారెడ్డి, కొండపోచమ్మ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి, వార్డు సభ్యులు బునారి రాజు, వెంకట్, పూసలి రవి, గిరిపల్లి నరసింహులు, దయ్యాల కిష్టయ్య, మేకల బుర్ర మల్లయ్య, ఇస్మాయిల్, బట్టా నరసింహారెడ్డి, బీరయ్య, కోడిగుడ్ల మహేష్, పోచయ్య, రాంబాబు, రమేష్, మల్లేష్, గోవింద్, మనోజ్, చాట్లపల్లి వెంకటేష్, అలాగే సిపిఐ నాయకులు మాజీ సర్పంచ్ భిక్షపతి, తొందూరి నరసింహారెడ్డి, కృష్ణమూర్తి తదితరులు హాజరయ్యారు. 141 ఆవిర్భావ దినోత్సవాన్ని తిగులు గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, అధికారం ఉండకపోని పేద వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మతో సహా ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు సమాజ సంక్షేమం కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వమై, అలాగే కాంగ్రెస్ పార్టీకి కంకర ముక్తులమై కార్యకర్తలుగా ఉన్నందుకు గర్వంగా ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికులే కావచ్చు, కాంగ్రెస్ అభిమానులే కావచ్చు, పార్టీ మద్దతుదారులే కావచ్చు, ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికుడు కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు అభివృద్ధి దిశలో పోయేందుకు, పార్టీ అభివృద్ధి కోసం పోయేందుకు కంకరబద్దులై ఉండాలని మరొకసారి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా అభినందనలు. భారతదేశంలో ఇవాళ లౌకికవాదము, ప్రజాస్వామ్యము ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉన్నది. దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితులలో మన రాజ్యాంగానికే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితులలో మరి దేశంలో కాంగ్రెస్తో సహా వామపక్ష పార్టీలు అన్నీ కూడా కలిసి ఇండియా కూటమిగా ఏర్పడి ఇవాళ కేంద్రంలో పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ తీసుకొస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు నడుపుతున్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఇవాళ భారత రాజ్యాంగం ముఖ్యంగా 4 అంశాల మీద ఆధారపడి ఉన్నది. అది ప్రజాస్వామ్యము అంటే ముఖ్యంగా శాసన వ్యవస్థ, రెండవది న్యాయ వ్యవస్థ, మూడవది కార్యనిర్వాహక వర్గము, 4వది పత్రికా రంగము. ఈ 4 రంగాలను కూడా ఇవాళ దురదృష్టము కేంద్రంలో పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం గుప్పిట్లోకి తీసుకొని దేశాన్ని మొత్తం లౌకిక రాజ్యంగా లేకుండా చేయడం కోసం పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది. వీటిని అన్నింటినీ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి, యువకులు, మేధావుల పైన ఉన్నది. మరి దానికోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి, దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి లౌకికవాద రక్షణ కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో కమ్యూనిస్టులుగా మా వంతు ప్రయత్నం కూడా దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా రానున్న రోజులలో ఎక్కడ లౌకికవాదానికి ప్రమాదం జరిగినా, రాజ్యాంగానికి ప్రమాదం జరిగినా పార్టీతో అందరం కూడా కలిసి దాన్ని కాపాడుకునే క్రమంలో మనందరం కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. భారతదేశ స్వాతంత్ర సమర చరిత్రలో ఎన్నో త్యాగాలకు వచ్చి తమ ప్రాణాలని, తమ ఆస్తుల్ని, తమ విలువైన కాలాన్ని అన్నింటినీ కూడా తృణప్రాయంగా త్యజించి ఆ రోజు నుంచి 141 సంవత్సరాల నుంచి కూడా అప్పట్లో ఏవో హ్యూమ్ స్థాపించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని దశాలుగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా గాంధీల కుటుంబం తమ ఓను చేసుకొని భారతదేశ స్వతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. అలాంటి త్యాగాలలో ఈరోజు సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ వ్యక్తమైనటువంటి మార్గదర్శకంలో ఇంకా దేశ అభివృద్ధి కోసం పాటుపడేలా, అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా దేశ సమగ్రత కోసమై, దేశ అభివృద్ధి కోసమై, దేశ ఐకమత్యం కోసమై అన్ని మతాల, అన్ని కులాల మధ్య ఎలాంటి చిచ్చు లేకుండా భారతదేశాన్ని అభివృద్ధి పథంలో సాధించుకునే ప్రయత్నంలోనే ముందుకు పోతున్నారు తప్ప అధికారం దాహంతో కాదు అని చెప్తున్నాను. ఈరోజు బీజేపీ పార్టీ ఏదైతే ఉందో అభివృద్ధిని పక్కకు పెట్టి దేశభక్తి అంటూ దాని ముసుగులో, దేశభక్తి ముసుగులో హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టుకుంటూ భారతదేశాన్ని 2 ఖండాలుగా విభజించాలి, దేశాన్ని ముక్కలు చేయాలనే దిశగా ప్రయత్నం చేస్తుంది. ఎన్నో గాంధీల పేరు లేకుండా, నెహ్రూల పేరు లేకుండా వాళ్ళను పేరు రూపుమాపేసి వాళ్ళ తరాలను తీసేసి ఏదో సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సూర్య చంద్రులు ఉన్నంత వరకు
నెహ్రూ గాంధీ కుటుంబాలను కాంగ్రెస్ భారతదేశం నుంచి విడదీయం ఎవరి సాధ్యం కాదని గంటాపరంగా నేను చెబుతూ ఈ సందర్భంగా దేశ సమైక్యత కోసమై దేశ అభివృద్ధి కోసమై యువత ఖచ్చితంగా